కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. నోటి నుండి బయటకు వచ్చునవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని 12 మంది శిష్యులు, అలాగే వేల మంది విశ్వాసులు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆయనలో తప్పులేమన్నా ఉంటే పట్టుకుందామని, అధికారులకు అప్పగించాలని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో యేసు ప్రభువును ప్రశ్నించారు, బోధకుడా, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారేంటి? అది అపవిత్రం కాదా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి చెప్పిన సమాధానం, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అది అపవిత్రం కాదు, లోపలికి వెళ్ళేది ఏది అపవిత్రం కాదు, లోపల నుండి బయటకు వచ్చేది అపవిత్రమైనది అని దేవుడు లేదా యేసయ్య అక్కడ వాళ్ళతో చెప్పినటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు అంటే మనం తినేది అపవిత్రం కాదు. ఎందుకంటే తినేటప్పుడు మనం ప్రార్థన చేసుకుని తింటాం కదా, ప్రార్థన చేసుకున్నప్పుడు అది పవిత్రపరచబడుతుంది, ఇంకా అపవిత్రం ఎందుకైంది? కానీ అపవిత్రత అనేది లోపల హృదయం నుండే బయటకు వస్తుంది, వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది అని యేసయ్య చెప్పాడు. అది ఎలా ఏంటి అంటే, హృదయంలో ఇక్కడ 7 రకాల అపవిత్రమైనవి హృదయంలో ఉన్నాయి. అవే బయటికి వచ్చి ప్రతి హృదయంలో నుండి నోటి ద్వారా లేదా హృదయంలో ఉండి మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి అని యేసయ్య చెప్పాడు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా చెప్తాడు, చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించువాడు ఎవడు? చాలు. సమాజంలో రకరకాల మోసాలు ఉన్నాయి. వాటన్నిటికంటే గొప్ప మోసము, భయంకరమైన మోసము ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. సమాజంలో రకరకాల జబ్బులు ఉన్నాయి, వేల కొలది రోగాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా భయంకరమైన రోగం ఏదంటే కరోనా అంటారు. ఎందుకంటే కరోనా చంపినట్లుగా మనుషులను ఇంతవరకు ఎక్కువగా ఏ రోగము చంపలేదు. కరోనా అంటారు. కరోనా కన్నా కూడా భయంకరమైనటువంటి వ్యాధి, జబ్బు, రోగం ఎక్కడుందంటే హృదయంలోనే ఉందంట. ఘోరమైన వ్యాధి కలది హృదయంలోనే భయంకరమైన మోసం ఉంది. దీనిని ఎవరైతే గ్రహించి కంట్రోల్లో పెట్టుకుంటారో, ఎవరైతే దీనిని గ్రహించి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారో, అదుపులో పెట్టుకుంటారో, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహం పొందగలరు, దేవుని కృపను పొందగలరు, దేవుని దీవెనలు పొందగలరు, సాతాన్ని జయించగలరు, లోకాన్ని జయించగలరు, పాపాన్ని జయించగలరు, సమస్తాన్ని జయించి పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. హృదయాన్ని గమనించిన వారు. సహజముగా మనుషులు ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు, ఇతను ఎవరు, ఇతను ఏంటి, ఇతను ఎందుకు మనతో స్నేహం చేస్తున్నాడు, ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, భలే అబ్జర్వ్ చేస్తారు, బాగా గమనిస్తారు. వీళ్ళతో స్నేహం చేయాలా చేయకూడదా, వీళ్ళతో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి
అని ప్రతిదీ ఆచు తూచి అడిగేస్తారు, గమనిస్తారు, బాగా అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వేషన్ ఉంటుంది బాగా. కానీ దేవుడు అంటున్నాడు, ఓరి పిచ్చోడా, నువ్వు అవి గమనిస్తున్నావు, అది కాదు అసలు మెయిన్. అందరికంటే అన్నిటికంటే మోసకరమైనది నీ హృదయం. నీ హృదయాన్ని గమనించు, నీ హృదయాన్ని గమనించి నీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకో, నీ హృదయాన్ని అబ్జర్వ్ చేయి. దేవుడు అంటున్నాడు, ఎక్కడో లేదు మోసం, నీ హృదయంలో ఉంది మోసం. ఎవరో కాదు మోసగాళ్ళు, నీ హృదయమే మోసం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మోసాల కంటే గొప్ప మోసము, భయంకరమైన మోసము నీ హృదయంలో ఉంది. దానిని గమనించు, దాన్ని కంట్రోల్ చేయి, ఆ మోసాన్ని అణిచివేయి, ఆ మోసాన్ని పూర్తిగా తీసేసుకో. అప్పుడు నువ్వు బాగుపడతావు, దేవుని దగ్గరగా ఉంటావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి హృదయంలో ఉన్న మోసం ఏంటి? హృదయంలో ఏమున్నాయి? హృదయంలో ఉండే, హృదయంలో పుట్టి అవి మనల్ని మోసం చేస్తూ ఉంటాయంట. సాతానికి హృదయమే కావాలి, దేవునికి కూడా హృదయమే కావాలి. ఈ హృదయం ఎలాంటిదంటే ఒక ఊరు వాటర్ ట్యాంక్ లాంటిది. వాటర్ ట్యాంకులో బాగా నీళ్లు ప్యూరిఫై చేసి ఆ మంచి నీళ్లు వాటర్ ట్యాంకులకి ఎక్కించారనుకోండి, ఆ నీళ్లు వదిలినప్పుడు ఆ నీళ్లు వాడుకున్న వాళ్ళందరూ, త్రాగిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్యూరిఫై చేశారు కాబట్టి, వాటర్ని క్లోరినేషన్ చేశారు కాబట్టి. అయితే ఆ నీళ్ళల్లో ఎవరు చూడలేదు, ఎలుకో పందికొక్క ఒకటి లోపలికి వెళ్ళిపోయింది, చనిపోయి 1-2 రోజులు అవుతుంది, వీళ్ళు చూడలేదు. ఆ నీళ్లు వదిలేశారు. ఆ నీళ్లు త్రాగిన వాళ్ళందరూ రోగాలు పాలవుతారు. ట్యాంకులో నీళ్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఆ ట్యాంకులో నీళ్లు త్రాగిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. పందికొక్కు పడి ట్యాంకులో నీళ్లు పాడైపోయినాయి. ఆ నీళ్లు త్రాగిన వాళ్ళందరూ పాడైపోయారు, ఆరోగ్యం పాడైపోయింది, అందరికీ పాడైపోయింది. వాంతులు, విరోచనాలు, మనసనబడ్డారు. అలాగే వాటర్ ట్యాంకులో మంచి నీళ్ళు ఉన్నప్పుడు ఊర్లో అందరూ బాగున్నారు. వాటర్ ట్యాంక్ ద్వారా చెడ్డ నీళ్ళు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఆరోగ్యం పాడైపోయింది. హృదయము లేదా గుండె వాటర్ ట్యాంక్ లాంటిది. దేవుడికి హృదయం కావాలి, గుండె కావాలి. ఎందుకంటే మంచి ఆలోచన హృదయంలో పెడతాడు దేవుడు. మంచి ఆలోచన హృదయంలో దేవుడు పెట్టినప్పుడు చేతులు మంచిగా పనిచేస్తాయి, కళ్ళు మంచిగా పనిచేస్తాయి, నోరు మంచిగా పనిచేస్తుంది, తల మంచిగా పనిచేస్తుంది, కాళ్ళు మంచిగా పనిచేస్తాయి, అన్నీ మంచిగా ఉంటాయి, దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటాయి, దేవుని సంతోషపెట్టేటట్లుగా ఉంటాయి, దేవుని గణపరిచేటట్లుగా ఉంటాయి, దేవుని దీవునికి యోగ్యముగా ఉంటాయి, దేవుని రాజ్యానికి యోగ్యముగా ఉంటాయి. ఒక మంచి ఆలోచన దేవుడు పెట్టినప్పుడు. అలాగే సాతాను ఒకవేళ చెడ్డ ఆలోచన పెట్టాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే కళ్ళు చెడును చూస్తాయి, నోరు చెడు మాట్లాడుతుంది, తల చెడును ఆలోచిస్తుంది, చేతులు చెడును చేస్తాయి, కాళ్ళు చెడ్డ మార్గంలో నడుస్తాయి. అసలు మొత్తము పాడైపోద్ది. అప్పుడు దేవుని దీవెనలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది, దేవునికి దూరం అయిపోవటానికి అవకాశం ఉంది, దేవుని రాజ్యానికి దూరం అయిపోవటానికి అవకాశం ఉంది. సాతాను చెడును హృదయంలో పెట్టాడంటే వాటర్ ట్యాంక్ లాంటిది హృదయం. అందుకని సాతానికి హృదయమే కావాలి, చెడు పెట్టి చెడు మార్గం నడిపించడానికి, చెడ్డ ఆలోచన పెట్టి చెడ్డ మార్గంలో నడిపించడానికి సాతానికి హృదయం కావాలి. దేవునికి హృదయం కావాలి, మంచి ఆలోచన పెట్టి మంచి మార్గంలో నడిపించి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలని. అందుకని దీన్ని గమనించాలి. హృదయము సాతాను మాట వింటుందా, హృదయము దేవుని మాట వింటుందా? సాతానుగాడు తన చెడ్డ ఆలోచన హృదయంలో పెడుతున్నాడా, లేదా దేవుడు తన మంచి ఆలోచన మన హృదయంలో పెడుతున్నాడా? ఇప్పుడు సాతానికి ఇష్టమైన రీతిలో నా హృదయం నడుస్తుందా, దేవునికి ఇష్టమైన రీతిలో నా హృదయం ఉన్నదా? ఇది గమనించిన వాడే గొప్పోడు. బాగా చదువుకున్నవాడుగా దేవుడి దృష్టిలో గొప్పడు తెలుసా? మనుషుల దృష్టిలో బాగా చదువుకున్న వాళ్ళు అంటే అమ్మో వీళ్ళు బాగా చదివారు, గొప్పోళ్ళు అనుకుంటారు.
దేవుడి దృష్టిలో బాగా చదువుకున్న వాళ్ళు దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? వెర్రి వాళ్ళు. దేవుడేమన్నాడు? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అది వెర్రి జ్ఞానం అంట. ఇది డెవిల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్. అంటే పరసంబంధమైన జ్ఞానం మనకు కావాలి, దైవ జ్ఞానం కావాలి, అది డివైన్ నాలెడ్జ్. నిజంగా గొప్పవాడు, గొప్ప జ్ఞానం గలవారు ఎవరంటే తన హృదయము ఎలా ఉన్నది, దేవునికి ఇష్టమైన రీతిలో హృదయం ఉన్నదా, సాతానికి ఇష్టమైన రీతిలో నా హృదయం ఉన్నదా, సాతాను పద్ధతులు, అలవాట్లు, ఆచారాల ప్రకారం నా హృదయం నడుస్తుందా, సాతానుకి ఇష్టమైన చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు నా హృదయంలో ఉన్నాయా, దేవునికి ఇష్టమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు నా హృదయంలో ఉన్నాయా, ఏమున్నాయి అని గమనించి జాగ్రత్తగా సాతానికి ఇష్టమైన వాటిని అణిచివేసి వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకున్నవాడు దేవుని దృష్టిలో జ్ఞానం గలవాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు, ఈ వ్యక్తి దేవుని దీవెనలు పొందగలడు, ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. దృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల మోసాల కంటే హృదయము ఘోరమైన మోసం గలది. అది టూ డేంజరస్. కనుక హృదయాన్ని గమనించిన వాడే జ్ఞానం గలవాడు. నా హృదయం ఎలా ఉంది అని గమనించుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా, సాతానికి ఇష్టమైన రీతిలో ఉందా, దేవునికి ఇష్టమైన రీతిలో నడుస్తున్నానా, సాతానికి ఇష్టమైన రీతిలో నడుస్తున్నానా అని వివేచించి ఆలోచించుకుని ముందుకు నడిచేవాడే జ్ఞానం గలవాడు. వివేచించమని దేవుడు చెప్తున్నాడు. లోపలికి వెళ్ళేది కాదు అపవిత్రమైంది. మనం ప్రార్థన చేసుకొని తింటాం కదా, పవిత్రమైంది. ఏ పడితే చెత్త చెదర మనం కూడా తినం కదా. ఏది తినాలనుకుంటే, ఏది తినగలిగింది అదే తింటాం. తినేటప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకుని తింటాం. ప్రార్థన చేసుకోకుండా తిన్నాము అంటే అది అపవిత్రమైందని అర్థం. ప్రార్థన చేసుకొని తిన్నప్పుడు అది పవిత్రపరచబడుతుంది, అది అపవిత్రమైనది కాదు. చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్రమైనది కాదు, కాకపోతే మలినాలు ఉంటాయి కాబట్టి జబ్బులు వస్తాయి అంతే, అది అపవిత్రం కాదు. రోగం వేరు, అపవిత్రత వేరు. చేతులు కడుక్కోకుండా తింటే అది అపవిత్రం కాదు, కానీ మలినాలు ఉంటాయి కాబట్టి, అలాంటి మట్టిలో రోగాలు ఉంటాయి, రోగజీవులు ఉంటాయి కాబట్టి, క్రిములు ఉంటాయి కాబట్టి జబ్బులు వస్తాయి. ప్రార్థన చేసుకొని తిన్నప్పుడు అవి పవిత్రపరచబడతాయి. ప్రార్థన చేసుకోకుండా తింటే అపవిత్రం. ప్రార్థన చేసుకొని తింటాం కాబట్టి అవి పవిత్రపరచబడతాయి. అయితే లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు, ప్రార్థన చేసుకొని తింటున్నాం కాబట్టి. లోపల నుండి బయటకు వచ్చేది అపవిత్రమైంది, దాన్ని గమనించాలి. ఏంటి లోపల నుండి బయటకు వచ్చేది, మనిషిని అపవిత్రపరిచేది లోపల ఉంటుందంట హృదయంలో. ఏంటంట? ఒకటి, ద ఫస్ట్ వన్ ఏంటంట? దురాలోచన, చెడ్డ ఆలోచనలు. చెడ్డ ఆలోచన అనేది సాతాను లోపల పెడతాడు, చెడు మార్గంలో నడిపించి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకెళ్ళాలని. ఇది ఎంత ప్రమాదకరమైందంటే చెడ్డ ఆలోచన. అసలు చెడ్డ ఆలోచన హృదయంలో పుట్టిందంటే ఇవన్నీ చెడిపోతాయి, చూపులు చెడిపోతాయి, మాటలు చెడిపోతాయి, ఆలోచన చెడిపోతాయి. అసలు ముందు ఆలోచన అనేది చాలా ప్రమాదకరమైంది. ఒక వ్యక్తిలోకి ఆలోచన వస్తేనే ఆ వ్యక్తి పాపం చేస్తాడు. చెడ్డ ఆలోచన ఆపివేసినప్పుడు ఆ వ్యక్తి పాపం చేయలేడు. ముందు ఆలోచన, ఆ తర్వాత అది క్రియారూపం దాలుస్తుంది. ముందు ఆలోచన వస్తుంది, ఆ తర్వాతనే క్రియలో కనపడుతుంది. ఆలోచన రాకుండా క్రియల్లో కనపడదు, పనులు చేయరు. ఆలోచన వచ్చినప్పుడు పని చేస్తారు, ఆలోచన రాకపోతే పని చేయరు. పిచ్చి పిచ్చిగా పనులు చేస్తుంటే ఏమంటే నీ మైండ్ పని చేయట్లేదా అంటారు. మైండ్ పని చేస్తుంటే కరెక్ట్గా చేస్తారు పని. కనుక ఆలోచన వచ్చిందంటేనే చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి. ఆలోచన రాకపోతే పని చేయవు. కనుక అది చెడ్డ ఆలోచన వచ్చిందా, సాతాను చెడ్డ ఆలోచన పెట్టాడా, మంచి ఆలోచన పెట్టా ఆలోచించాలి. చెడ్డ ఆలోచన పెట్టాడు సాతాను. ఏం జరిగిందో తెలుసా? చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు అపవిత్రమైనవి. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. చాలు. భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి వాళ్ళు అర్పించే బలులు అనగా వాళ్ళు కానుకే ఇచ్చిన దేవుని పని ఏది చేసినా అది అపవిత్రమైంది. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, అది అపవిత్రం అవుతుంది, అతనికి ప్రతిఫలం రాదు. ఉదాహరణకి బ్రష్ చేసుకోకుండా ఏది తిన్నా
అదేమైంది? పాడైపోదా? నోటి లోపల భయంకరమైనటువంటి వైరస్, భయంకరమైనటువంటి క్రిములు ఉంటాయి బ్రష్ అయిపోతే. అప్పుడు నువ్వు నోట్లో ఎంత మంచి కాస్ట్లీ ఫుడ్ పెట్టుకున్నా, ఫ్రెష్గా ఉన్నటువంటి ఏది నోట్లో వేసుకున్నా అదేమైంది? పాడైపోద్ది. అలాగే అపవిత్రమైన ఆలోచన కలిగిన వారు, విచ్చలవిడిగా లోకంలో తిరిగేవాళ్ళు, వాళ్ళు దేవునికి కానుకిచ్చినా, దేవుని పరిచర్య చేసినా, దేవునికి ఏది చేసినా అది అపవిత్రమైపోతుంది. దానివల్ల ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రాదు. లోకంలో ఉన్నవాళ్ళు కానీ మనసును మార్చుకొని బాప్తీసం తీసుకొని మందిరానికి వస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నట్టుగా కనపడుతున్నా అపవిత్రమైన ఆలోచనలు కలిగి నువ్వు కానుకిచ్చినా అది అపవిత్రం అయిపోతుంది అంటున్నాడు దేవుడు. చాలామంది అనుకుంటారు, నేను కానుకిచ్చాను నాకు దీవెన రాలేదే, నేను దశంభాగం ఇచ్చాను నాకు దీవెన రాలేదే, నేను బాగానే పరిచర్య చేస్తున్నాను నాకు దీవెన రాలేదే అని అనుకుంటారు. ఎందుకు రావట్లేదు తెలుసా? నీవు కానుకే ఇచ్చినా, దశంభాగం ఇచ్చినా, పరిచర్య చేసినా, దేవుని కార్యం ఏది చేసినా మంచి ఆలోచన కలిగి చేస్తే నీకు ప్రతిఫలం వచ్చింది. ఏది తిన్నా నోరు శుభ్రంగా కడుక్కొని తింటే ఆరోగ్యానికి మంచిది. నోరు కడుక్కోకుండా తింటామంటే అరుగు పడైపోదా? నువ్వు కానుకిస్తే నీకు దీవెన ఉంది, పరిచర్య చేస్తే నీకు దీవెన ఉంది, సువార్తను ప్రకటిస్తే దీవెన ఉంది, అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని ఎదుగు నడిపిస్తే దీవెన ఉంది. దేవుని కార్యం నువ్వు ఏది చేసినా దీవెన ఉంది. మందిరంలో నువ్వు ఏ చిన్న పని చేసినా దీవెన ఉంటుంది దానికి. కానీ ఎందుకు దీవెన రావట్లేదు కొందరు జీవితంలో తెలుసా? ఇన్ని సంవత్సరాలైన దీవెన కనపడదు. కొందరాము నిన్నగా మొన్న మా మందిరానికి వచ్చారు, బాప్తీసం తీసుకున్నారు, వెంటనే అద్భుతాలు జరుగుతుంటాయి, కార్యాలు జరుగుతుంటాయి. కొందరు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు, దీవెన ఉండదు జీవితంలో. ఎందుకు తెలుసా? కారణం ఏంటంటే నీ ఆలోచనలో అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా? విడిచిపెట్టి నువ్వు దేవుని కార్యము చేస్తే అది యాక్సెప్టబుల్, అంగీకారమునకు యోగ్యమైనది. దేవుడు అంగీకరిస్తాడు, అంగీకరించి దీవెనిస్తాడు. అలా కాకుండా అపవిత్రమైన ఆలోచనలతో నువ్వు దేవుని పరిచర్య చేసినా, అపవిత్రమైన ఆలోచనలతో నువ్వు భోజనమే పెట్టినా, అపవిత్రమైన ఆలోచనతో టీ పెట్టి దైవజనులకు ఇచ్చినా, అపవిత్రమైన ఆలోచనలతో నువ్వు బట్టలే ఇచ్చినా, అపవిత్రమైన ఆలోచనలతో దేవుని పని నువ్వు ఏది చేసినా అది అపవిత్రమైపోతుంది. అందుకు నీకు దీవెన రావట్లా. పవిత్రమైన మనసుతో, పవిత్రమైన ఆలోచన కలిగి, అపవిత్రమైన ఆలోచన విడిచిపెట్టి పవిత్రంగా బ్రతుకుతాను తీర్మానం చేసుకొని పవిత్రమైన ఆలోచనతో నువ్వు ఏ పని చేసినా తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరంలో నువ్వు కసువే ఊడ్చినా, లేదా సేవకులు నువ్వు టీయే పెట్టించినా, భోజనం వేసేసి ఇచ్చినా, అంటులే కడిగినా, బట్టలే ఉతికినా, మందిరంలో నువ్వు ఏది చేసినా, ఏది ఇచ్చినా పవిత్రమైన ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం అనుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని పాటలు వింటూ, పవిత్రమైన ఆలోచన కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని పని చేయాలి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు దీవెన. దేవుని పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు చెడ్డ చూపులు చూసుకుంటా, చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, చెడ్డ ఆలోచనలు చేసుకుంటూ చేస్తే అది అపవిత్రం అవుతుంది నీ పరిచర్య. నువ్వు ఎంత చేసినా నీకు దీవెన ఉండదు. అపవిత్రమైనటువంటి ఆలోచనలతో చేయటం వలన ఆశీర్వాదం కాదు, శాపం వచ్చేది. అపవిత్రమైన ఆలోచన విడిచిపెట్టి పవిత్రమైన ఆలోచన కలిగి చేస్తే గొప్ప దీవెన ఉంటుంది. ఇది నీకు తెలియాలి. చాలామంది పరిచర్య చేసినట్టు కనపడతారు, మందిరానికి ఇచ్చినట్టు కనపడతారు, దీవెన ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళు అపవిత్రమైన ఆలోచన ఉంది, అది విడిచిపెట్టలేదు. అపవిత్రమైన ఆలోచన కలిగి నువ్వు ఏది చేసిన దేవుని కార్యమో అది అపవిత్రమైపోతుంది, దీవెన రాదు. అపవిత్రమైన ఆలోచన విడిచిపెట్టి పవిత్రమైన ఆలోచన కలిగి, మంచి ఆలోచన కలిగి, దేవునికి ఇష్టమైన ఆలోచన కలిగి, వాక్యానుసారమైన ఆలోచన కలిగి, దేవుని పాటలు వింటూ, స్తుతించుకుంటూ, స్తోత్రాలు చెప్పుకుంటూ దేవుని కార్యం ఏది చేసినా నీకు వెంటనే దీవెన వస్తుంది. చూడు, ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో. అందుకని చెడ్డ ఆలోచన రాగానే వెంటనే మనసులోకి దేవుని పాటను పెట్టుకొని ఆ పాటలో ఉన్న అర్థాన్ని
ధ్యానిస్తూ ఆ పాటను పాడుకుంటూ ఆ పాట మీద మనసు పెట్టుకొని ఆ పాటను పాడుకుంటూ ఆ పాటలోని అర్థాన్ని ధ్యానించుకుంటూ దేవుని స్తుతించి కనపరచాలి. చెడ్డ ఆలోచన రానివ్వకూడదు, దాన్ని వెంటనే గద్దించాలి. చెడ్డ ఆలోచన వచ్చిందా, చిపోయేస్తున్నాము సాతాను గద్దించి వాడు దూరంగా వెళ్ళి పడిపోయి నమ్మాలి. దేవునికి స్తోత్రం. హృదయంలో నుండి బయటకు వచ్చేవి అపవిత్రపరుస్తూ ఉంటాయి, లోపలే ఉంది, అది చెడ్డ ఆలోచన. అందుకనే ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా నాకు తలకు శిరస్త్రాణం దయచేయండి. శిరస్సు అంటే తల, స్త్రాణం అంటే కిరీటం. నా తలకు కిరీటాన్ని ఉంచి చెడ్డ ఆలోచన రాకుండా నా ఆలోచనలు కాపాడండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. నా తలను ఎల్లప్పుడూ నీ మహిమలో ఉంచయ్యా అని, ఎల్లప్పుడూ నీ కృపలో భద్రపరచు, సిలువసాటును మరుగుపరచాలి. అసలు మెయిన్ ఒక వ్యక్తి పాపంలో పడి పాపంలో పాడైపోవడం కారణం ఆలోచన. అందుకని ఆలోచన కంట్రోల్లో ఉంచుకోవాలి ఒకటి. ఆ తర్వాత క్రింద చదివితే మత్తయి సువార్త 15:19 నరహత్యలు. 2 నరహత్యలు. నరహత్య అంటే గొడ్డలతో నరగటం, లేదా కత్తి తీసుకొని మనిషిని పొడిసి కర్రతో కొట్టి చంపటాన్ని నరహత్య అంటారు. ఇది అక్షర అర్థం. ఆత్మీయ అర్థం ఏంటంటే కుక్క మీద, కాకి మీద వంకబెట్టి, పిల్లల మీద వంకబెట్టి సూదిపోటు మాటలు మాట్లాడతావు. సూదితో పొడిస్తే ఎట్టుడుద్ది, అట్లా సూదిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు వరకే. తోడుకోడల్ని, ఆడబిడ్డని. ఈ కుక్కకి సిగ్గే లేదు, తెల్లసీర కట్టి బయలుదేరింది బైబిల్ తీసుకొని. కుక్క ఎక్కడన్నా తెల్లసీర కట్టుకోవడం చూసారా? బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళటం చూసారా? కుక్క ఎవరినన్నట్టు అదే సూదిపోటు మాటలు అంటారు. అబ్బా తెల్లసీర కట్టిన కాకి అందం రాలేదే, ఎవరినన్నావు? నీకు ఆ టైంలో ఆ మాట అన్నందుకు తృప్తి అనిపించింది, నవ్వుకొని ఉంటావు. కానీ దేవుడి దగ్గర మైనస్ మార్కులు పడ్డాయి. దేవుడు నిన్ను చూశాడు, నీ మాటలు విన్నాడు. నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాటను గురించి ఒక రోజున దేవునికి లెక్క అప్పగించాలంట. దేవుడు ఒకరోజు ఆయన ముందు నిలబెడతాడు, ఆయన ముందు నిలబడాలి. అప్పుడు లెక్క అడుగుతాడు. పలానా రోజున, పలానా సంవత్సరము, పలానా నెలలో, పలానా తారీఖున, పలానా వారమున, ఇన్ని గంటలకి, ఇన్ని సెకండ్లకి, ఇన్ని నిమిషాలకి నువ్వు పలానా వ్యక్తిని ఇలా అన్నావు. ఎందుకన్నావు? సేవకుడు గురించి ఇలా మాట్లాడావు. ఎందుకు మాట్లాడావు? సేవకుడు వినలేదు, నేను వినలేదా? నాకు వినపడలేదు నీ మాటలు. దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చెప్తావు? ఈరోజు సాటును మాట్లాడుతున్నావు, ఒక విశ్వాసి గురించి లేదా ఒక సేవకుడి గురించి మాట్లాడుతున్నావు. ఎవరు వినలేదని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు వినలేదా? మాట్లాడేటి వినటం లేదు దేవుడు. ఆయనకు మరుగేందేమీ లేదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, వెంటనే రాసుకుంటాడంట. ఆ పుస్తకం ఓపెన్ చేస్తాడు మొత్తం రేపు. సూదిపోటు మాటలు. ఆ టైంలో నీకు కొంచెం సంతోషం అనిపించి దేవుడు రాసుకున్నాడు, ప్రింట్ అయిపోయింది. ఆయన దాని ప్రతిఫలం భూమి మీద ఇస్తాడు. నష్టం ఉంది, రేపు అక్కడ మళ్ళీ అడుగుతాడు. పల్లవ రాజ్యం ఇవ్వాలి ఇవ్వకూడదు అక్కడ డిసైడ్ చేస్తాడు. సూదిపోటు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయం చాలా గాయపరచబడిద్ది, వేదనతో చాలా బాధపడతారు. ఆ మనిషి నన్ను ఇంతలా మాట ఉంది, ఇంతలా మాట ఉంది అని బాధపడుతూ ఉంటారు. నిందలేసి మాట్లాడటం, ఇలా మాట్లాడినప్పుడు చాలా బాధపడతారు వాళ్ళు. తెలిసిందనుకో వాళ్ళకి, నాలో ఇది లేదే, నన్ను ఎందుకన్నారు ఆ మాట అని చాలా బాధపడతారు, వేదన పడతారు, లోపల కృంగిపోతారు. నువ్వు ఆ మాట అన్నప్పుడు ఎదుటివారు. అది నరహత్య అంటే. సూదిపోటు మాటలు అంటారు. సూదితో పొడిచినట్టుగా మాట్లాడటం, ఇండైరెక్ట్గా. మళ్ళీ కాకి మీద వంకపెట్టి, కుక్క మీద వంకపెట్టి, పిల్లల మీద వంకపెట్టి, తోడుకోళ్ళని అంటున్నావా, ఆడబిడ్డని అంటున్నావా, మీ అత్తమామలను అంటున్నావా, మీ కోడలను అంటున్నావా, తోటి సహోదరుని అంటున్నావా, పరిచయం చేసేటప్పుడు తోటి సేవకుడిని అంటున్నావా, తోటి సేవకురాలను అంటున్నావా? జాగ్రత్త, నిన్ను అపవిత్రపరుస్తున్నాయి ఆ మాటలు. నువ్వు నరహత్య చేస్తున్నావు. ఆ ఏ నరహంతుడికి ఏమి లేదంట. యోహాను రాసిన మొదటి పత్రిక 3:14-15 మనము సహోదరులను ప్రేమించుచున్నాము, సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. జీవములోకి దాటి ఉన్నాము.
ప్రేమ లేని వాడు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్న మరణములోనే ఉన్నాడు. తన సహోదరుని తన ద్వేషించు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకు ఏ నరహంతకునికి నిత్య జీవం ఉండదని నిత్య జీవ పరలోక రాజ్యం లేదు. తోటి సహోదరులు ద్వేషించగాక, దూషించగాక, అవమానపరిచి మాట్లాడగాక నువ్వు అనవసరంగా పరలోక రాజ్యం పోగొట్టుకుంటావు. ఇప్పుడు కాదు ఎప్పుడో కదా, అప్పుడు కళ్ళు నేను సరి చేసుకుంటాను అంటావా? ఏ నీకు 100 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు దేవుడు? దేవుడే ఉన్నాడు రేపు నీది కాదు. 50 సంవత్సరాలు బతుకుతాను కదా, ఎప్పుడోసారి సరి చేసుకుందామని పరలోక రాజ్యంకి వెళ్ళి లోపు అనుకుంటావా? రేపు నీది కాదన్నాడు. ఈ రోజు లాస్ట్. సరి చేసుకోకుండా చనిపోతే నరకమే కదా. కోట్ల సంవత్సరాలు అగ్నిగుండమే కదా, కలుస్తాను ఉంటారు తీరు కదా. ఇంకా ఎంత ఏడిచిన ప్రయోజనం లేదా? బంగారం కాపాడదా? డబ్బులు కాపాడిద్దా? చదువు కాపాడిద్దా? అన్నసందాలు కాపాడతాయా? ఐశ్వర్యం కాపాడిద్దా? ఆస్తులు కాపాడతాయా? పేరు ప్రతిష్టలు కాపాడతాయా? బలము కాపాడిద్దా? కులం కాపాడిద్దా? ఎవడు కాపాడలేడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా దీపం అనే ఆత్మ మన లోపల ఉండగానే, ఆత్మ మనం విడిచిపెట్టి వెళ్ళక మునిపే దీపం అనే ఆత్మ మనలో ఉండగానే మనం సరి చేసుకోవాలి. గొర్రెతో దేవుడు ఎందుకు పోల్చాడో తెలుసా? బురదలోకి వెళ్ళదు గొర్రె పొరపాటున. పంది ఎప్పుడు బురదలోంచి బయటకు రాదు. మళ్ళీ గొర్రె బురదలోకి వెళ్ళదు. కాళ్ళ మీద వెళుతున్నప్పుడు గబక్కని కాలు సరి బురదలో పడిందా? గొర్రె నెలలో పడిందా? నెలలో ఎట్ట పడ్డారు కదా అని అక్కడే ఉండదు, గబక్కని బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇది ఉంచుకునేది ఇట్లా. గొర్రె ఉంచుకోదు తన మీద వెంటనే. అందుకనే దేవుడు లోక పాపాలు మోసుకొని పోస్తున్న దేవుని గొర్రెపిల్లతో ఏసీ పోల్చుకున్నాడు. నా గొర్రెలు నా స్వర వినును, అవి నన్ను వెంబడించు. విశ్వాసులైన సేవకులైన మనల్ని కూడా ఆయన గొర్రెలతో పోల్చాడు. గొర్రెను చూసి ఏం నేర్చుకోవాలంటే, అపవిత్రం మీద అంటిందా వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మనకు దీవెన. కొందరు నిందలు వేస్తూనే ఉంటారు, అది సైతాన్ బుద్ధి. యెహోషువ అని సీనియర్ పాస్టర్ ఉన్నాడు బైబిల్లో, పరిశుద్ధుడు, భక్తి గలవాడు. సైతాన్ వెనక నుండి బురద చల్లి సాతాను అంటున్నాడు, ఏ నెట దీవిస్తావయ్యా అని అడుగుతున్నాడు సాతాను. అప్పుడు దేవుడు అంటాడు, ఇతను అగ్నిలో నుండి తీయబడిన కురివిలో ఉన్నాడు అంటున్నాడు. దేవునికి అతను చూడు ఎలా కనపడుతున్నాడు, సాతాను చూడు ఎలా కనపడుతున్నాడు. బురద చల్లిన సాతాన్ని, అతను బురద పూసుకోవాలా, అతను బురదలోకి వెళ్ళడా. సాతాను బురద చల్లి చూడు బట్టలు చూడు ఎలా ఉండి అంటున్నాడు. నిందలు ఎదుటో నిందలేస్తాను అంటారు. వేసినందుకు ఆ నిందను భరిస్తేనంట ఏంటంటే నిందకు బదులుగా రెట్టింపు ఘనతనిస్తాడు. నిందలు వేసిన వాళ్ళ మీదకి నిందలు వచ్చేస్తాయి. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు. సూదిపోటు మాటలతో గుచ్చి ఎదుటి వారిని బాధ పెట్టకో, దుఃఖపరచుకో, కన్నీళ్ళు పెట్టించుకో. ఏది విత్తుకుంటే మాట్లాడేంటి అదే కోసుకోవాలి, అదే వచ్చిద్ది. నువ్వేది చేస్తే నీ మీదకి అదే వచ్చిద్ది. అది మళ్ళీ నీ పిల్లల మీద కూడా వచ్చింది. జాగ్రత్త. దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరు? నీతి గల న్యాయాధిపతి. కరెక్ట్గా న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఎందుకు నాకు దీవెన లేదు, నా పిల్లలకు దీవెన లేదు? కొన్ని సందర్భాలు ఏడుస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు తెలుసా? నువ్వు కరెక్ట్ భక్తి చేస్తే దేవుడు ఒకరోజు నేను దీవిస్తాడు. సరి చేస్తే ఒకరోజు దేవుడు దీవిస్తాడు. ఈ మాట నీకు కొంచెం కఠినం అనిపించినా వాస్తవం అదే. అది కరెక్ట్ ఉపదేశం, అది బైబిల్లో ఉన్న ఉపదేశం. అది దేవుడు అన్నేస్తుడు కాదు, ఒకరోజు దీవిస్తాడు. నీ దీవెన ఆపటం ఎవడికి చేత కాదు. సూదిపోటు మాటలతో ఎవరిని గాయపరచుకో, దుఃఖపరచుకో. దేవుడు ఒప్పుకోడు. ఎందుకు పిలిచాడు దేవుడు? మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు, కానీ దీవించడానికి పిలిచాడు, కానీ చెప్పించడానికి పిలవలేదు. అయితే అక్కడ అంటాడు, ప్రేమించేవాడంట ఎక్కడి నుంచి అంట, మరణంలో నుండి దాటి జీవంలోకి వచ్చేసాడంట. ప్రేమించేవాడు. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడంట. ప్రేమ ఏం చేస్తుందంట? సామెత గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ అనేక తప్పిదములను దాచిపెడుతుందంట, కప్పుతుందంట. ప్రేమ తప్పిదములను కప్పుతుందంట. ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో తప్పు చేసినా అది ఒప్పులాగా అనిపించిద్ది. ప్రేమ అనే బంధం లేనప్పుడు మంచి చేస్తున్నా అది కీడులాగా అనిపించిద్ది. కనుక ప్రేమ అనే బంధం ఉండాలి. అసలు మెయిన్ బైబిల్ మొత్తం మాటలు చెప్పాలంటే ప్రేమ, అంతే. మొదటి నీ దేవుణ్ణి ప్రేమించు పూర్ణ హృదయంతో. నెక్స్ట్ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. అయిపోయింది. 6,000 చిల్లర ఆజ్ఞలు. వాటిని తండ్రి అనే దేవుడు 10 ఆజ్ఞలు చేశాడు. యేసే వచ్చి 2 ఆజ్ఞలే చేశాడు. 2 ఆజ్ఞల్లో దాగి ఉన్నది కూడా ఒక మాట. ఏంటది? ప్రేమ. మరి సహోదరు మీద ప్రేమ ఉన్నదా నీకు? ద్వేషం ఉన్నదా? కక్ష ఉన్నదా?
ప్రేమ లేకపోతే నువ్వు సేవకుడివేనా? నువ్వు సేవకురాలువేనా? దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు సేవకురాలు కావచ్చు. మనుషుల దృష్టిలో మంచి భక్తి గల దానివి, భక్తి గల విశ్వాసివి కావచ్చు. మరి దేవుని దృష్టిలో నువ్వు మంచి విశ్వాసవేనా? దేవునికి ఇష్టమైన విశ్వాసవేనా? దేవునికి ఇష్టమైన సేవకురాలువేనా? దేవుడికి ఇష్టమైన సేవకుడువేనా? ప్రేమ ఉందా? ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది, కప్పుతుంది. అంటే పరిచర్యలో కొన్ని సందర్భాలలో ఏదో మనస్పర్ధలు వస్తుంటాయి. వచ్చినప్పుడు అవే మనసులో పెట్టుకొని ఎప్పుడు వాడు నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు అని ఎప్పుడు మనసులో పెట్టుకొని కక్ష దేశాన్ని గుండెలో పెట్టుకొని దూరంగా ఉంటాం. నీ పట్ల తప్పు చేశారు, నిన్ను అన్నారు ఒక మాట, క్షమించు. క్షమించి ఏం చేయాలి? మర్చిపోవాలి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించండి. పరలోక ప్రార్థనలో ఉన్న మాట ఏంటి? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించకపోతే మీరు మా అపరాధములను క్షమించవద్దు. అది దాని అర్థం. ఎదుటి వారిని నువ్వు క్షమించకపోతే దేవుడు నేను క్షమించడు. దేవుడు నేను క్షమించకపోతే నీకు దీవెన ఉండదు. సేవైన విశ్వాస జీవితమైన దీవెన ఉండదు, ఘనత ఉండదు, పరలోక రాజ్యం ఉండదు రేపు. క్షమిస్తే నువ్వు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రేమించు, క్షమించు. క్షమించావంటే అర్థం ఏంటి తెలుసా? ఇక నన్ను తిట్టింది, నన్ను కొట్టింది, నమ్మే సాడి చెప్పి ఇక అన్ని మర్చిపోయాక అంతే. ఆయన్ని గుర్తు చేసుకోవద్దు. ఆయన్ని మర్చిపోయి మళ్ళీ ప్రేమ కలిసిమెలిసి ఉండాలి. అది ప్రేమ ఉంటే నువ్వు క్షమిస్తావు. నిన్ను తిట్టారా, కొట్టారా, గద్దించారా, నీ మీద సాడీలు చెప్పారా, మర్చిపోయి మళ్ళా ప్రేమగా వాళ్ళతో మాట్లాడు. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టం. నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు మర్చిపోయి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రేమించట్లేదా తోటి సహోదరులను? నువ్వు క్షమించట్లేదా? వారు చేసిన పొరపాట్లు నువ్వు మర్చిపోలేదా? గుర్తుపెట్టుకున్నావా? వాళ్ళని చూసి ఎక్కుతుందా నీకు బాగా? నిన్ను చూసి దేవుడు కూడా ఎక్కుతుంది బాగా. ఎందుకు? నేను చెప్పిన మాట వినవా? ఎవరి మాట ఇది? దేవుడు చెప్పిన మాటలు. నేను చెప్పిన మాట వినవా? నీకెందుకు అంత అహంకారం? నీకెందుకు అంత గర్వం? ఏం చూసుకొని? దేవుడు ఇదే అంటాడు. నీకెందుకు అంత గర్వం? ఎందుకు అంత అహంకారం? ఏం చూసుకొని? ఏముందా నీలో? దేవుడు అంటాడు. అహంకారులు దేవుడు ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడు, అక్కడికే అంటాడంట. తగ్గించుకున్న వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. తగిన సమయం ముందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఎలా ఉండాలంట? దీన మనసు గలవారే ఉండుడి. తగ్గింపు జీవితం. తగ్గించుకో. ఒకసారి నన్ను చూసి వాళ్ళే తలకంసుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేనే అమ్మ ప్రజలేడమ్మా అంటాను. ఎందుకంటే నాకు తెలుసు తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. 20 సంవత్సరాలు సేవకు వచ్చినప్పుడు ఎలా ఉన్నా ఈరోజు అలాగే ఉన్నాను. వినుకొండ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం ఊడ్చుకోవడం చీపిరి కూడా లేదు. ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చాడు. చూస్తున్నారు. ఆ రోజు ఎలా ఉన్నా ఈ రోజు నేను ఎలా ఉన్నాను. ఎందుకు వచ్చింది హెచ్చింపు? మనం ఏ పార్టీ వాళ్ళు మనల్ని ఏముంది అసలు హెచ్చించుకోవడానికి? అంత దేవుడిదే కదా, దేవుడి కృపే కదా. దేవుడి కృపలో దీనికి మనకి వస్తాం మనం. అంత దేవుడి కృపే కదా. మనకు ఉన్నంత దేవుడి కృపే. దేవుడి కృప వల్ల, దేవుడి దయ వల్ల ఇలా ఉన్నాం. హెచ్చించుకోవడం ఎందుకు? గర్వించే వాళ్ళు, హెచ్చించుకునే వాళ్ళతో నిండుగా లూసిఫర్ ఉంటాడు. లూసిఫర్ యొక్క లక్షణం ఏంటి? గర్వం. పెద్ద సాతాను ఎవరు? లూసిఫర్. వాడు లక్షణం ఏంటి? గర్వం. గర్వము, అహంకారం ఉందంటే వాళ్ళకి లూసిఫర్ పెట్టాడని గుర్తుపట్టాలి. ఇక వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. వాళ్ళు పొరపాటు పల్లవరాజు రారేక. అవ్వ ఆదములతో రోజు దేవుడు మాట్లాడతాడు సాయంత్రం వచ్చి. అలాంటి అవ్వ ఆదములను పడగొట్టాడు లూసిఫర్. డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేవాళ్ళు. దేవుడు వాళ్ళ భుజాల మీద వేసుకుని తిరుగుతాడు. తండ్రి అయిన దేవుడు వచ్చి ఏదైనా తోటలో వాళ్ళని లూసిఫర్ పడగొట్టేశాడు. పెద్ద సాతాను వాడు. గర్వం ఉందంటే ఇక నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో. ఏం చూసుకుని హెచ్చించుకుంటున్నావు? మొఖం ఉమ్మేస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుడికి నచ్చదు గర్వించేవాళ్ళు అంటే. ఏ పార్టీ వాళ్ళం? నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకో, అయ్యా నాకు తగ్గింపు జీవితాన్ని. నేను ఏ పార్టీ వాడిని? అంతా నీ కృపే, నీదయ్యే కదా. నేను ఏ పార్టీ వాడిని? నీటి మీ బుడగలాంటి జీవితం ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. నీ కృప, నీ కృప. హెచ్చింపు ఎక్కడ రాకూడదు. గర్వం ఎక్కడ రాకూడదు. అహంకారం ఎక్కడ రాకూడదు. తగ్గింపు జీవితాన్ని నాకు, తగ్గింపు జీవితం నాకు.
నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. గర్వం వచ్చిందంటే నెక్స్ట్ ఏం వచ్చింది? నాశనము. ఇంకెవడు బాగు చేయలేడు. ఆ నాశనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఇంకెవడు బాగు చేస్తాడు? సౌలు రాజుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే పంపాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో నేను చాలా మంది గమనిస్తూ ఉన్నాను. సేవకులైన విశ్వాసులైన జాగ్రత్త. గొడ్డలు లాంటి మాట ఇది. దేవుడు చెప్పిన మాటలు అవి. ప్రక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నాకు దీవెన కావాలి. ఎలా ఇస్తాడు దీవెన? ప్రేమించు, ద్వేషించగాక. నీ పట్ల తప్పిదం చేసిన వాళ్ళని క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించి మర్చిపో, మరల ప్రేమ కలిసిమెలిసి ఉండు. అప్పుడు దేవుడు నువ్వు చేసిన పొరపాటు క్షమించి మర్చిపోయి నీతో ప్రేమగా ఉంటాడు, నిన్ను దీవిస్తాడు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సైతానికి చోటిచ్చి, గర్వానికి అహంకారాన్ని చోటిచ్చి దీవెనలు పోగొట్టుకుంటున్నావు. ప్రార్థన లేక. ప్రార్థన జీవితం ఉన్నవాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకో. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు తగ్గింపు కలిగి ఉంటారు. అదే గుర్తుపెట్టుకో. మంచి అభిషేకం ఉన్నవాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. ప్రేమ కలిగి క్షమించు, ద్వేషించుకో, దూషించుకో, క్షమించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించావా? వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోయి మరలా ప్రేమ కలిసిమెలిసి ఉండు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. అది వ్యభిచారం చేస్తే తప్పు. అసలు ఆ చూపుతో ఆ వ్యక్తిని చూసినప్పుడే అంతకంటే రెట్టింపు తప్పు చేసినట్టు అంట. అందుకని ప్రతిరోజు ప్రభువా నా చూపును కాపాడండి, నా మాట కాపాడండి, నా ఆలోచన విధానం కాపాడండి, నా హృదయాన్ని అసలు హృదయంలోకి ఆలోచన వస్తేనే అన్నీ పాడైపోతాయి. అందుకని నా హృదయాన్ని కాపాడండి. అలాంటి పద్ధతులకు వెళ్ళకుండా కాపాడని ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి, వేశ్యాగమనములు హృదయములో నుండే వస్తాయంట, మనిషిని పాడు చేస్తాయంట. వేశ్యాగమనములు, దీని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గా ఉంది, సెక్సువల్ వాయిస్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే డబుల్ మీనింగ్ మాటలు, ద్వంద్వార్థాలు మనసులో ఉందో ఒకటి, పైకి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట మాట్లాడితే 2 అర్థాలు వచ్చేటట్టుగా. జాగ్రత్త, అలాంటి మాటలు నీ నోట్లో ఉన్నాయా? అలాంటివి ఉండకూడదు, వాటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. తర్వాత 5, దొంగతనములు. ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిది మనం ఏమి ఆశించకూడదు, ఎదుటి వారిది మనం ఏమి తీసుకోకూడదు. దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడు మనకి ఇవ్వకుండా మనం ఎంత ప్రయత్నాలు చేసి, దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు ఎంత ప్రయత్నాలు చేసి అక్రమంగా తెచ్చిపెట్టుకున్నా అది ఉండదు, ఒకరోజు వెళ్ళిపోద్ది. దేవుడిచ్చాడా, అది చాలా ఘనంగా ఉండుద్ది, చాలా గొప్పగా ఉండుద్ది. దేవుడిచ్చింది నిలబడిద్ది. అక్రమంగా దొంగతనం చేసి తెచ్చుకున్నది నిలబడదు, దేవుడిచ్చింది నిలబడిద్ది. కనుక దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఇస్తాడు. అసలు దేవుడు పిలిచింది ఆశీర్వదించడానికి. ఆశీర్వాద వారసులో ఒకటి మీరు పిలువబడ్డారన్నాడు. దేవుడు ఇస్తాడు. ఒకరోజు తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. వాక్యానుసారంగా బ్రతుకు. ఈరోజు నీకు కష్టం అనిపించిద్ది, ఇబ్బంది అనిపించిద్ది, బాధ అనిపించిద్ది, సమస్య అనిపించిద్ది. అయినా ఎంత కష్టమైనా, ఎంత నష్టం అనిపించినా, ఎంత ఇబ్బంది అనిపించినా వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండు. వేరే వాళ్ళది ఆశించకాదు. ఒకరోజు చూడు దేవుడు ఎంత దీవిస్తాడు. నువ్వు వద్దన్న ఇస్తాడు. ఎందుకు మనకు అనవసరం. ఓ రోజు నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఒక షాప్కి వెళ్ళాను భీమవరంలో. చెప్పులు తీసుకున్నాను నేను. అతనికి నేను చెప్పులు 70 రూపాయలు, స్లిప్పర్స్ 100 రూపాయలు ఇచ్చాను. నాకు 30 రూపాయలు ఇవ్వాలి. అతను 30 రూపాయలు ఇవ్వాల్సినోడు 430 రూపాయలు ఇచ్చాడు. నేను 500 ఇచ్చాను అనుకున్నాడు. నేను చూసుకున్నాను, లెక్కేసుకున్నాను 430 రూపాయలు. నాకు అర్థమైపోయింది నేను 500 ఇచ్చాను అనుకున్నాడు ఇతను.
నేను ఇచ్చింది 100 కదా, నాకు 30 రావాలి కదా, 430 ఇచ్చాడు. ప్రక్కకి అట్టెళ్ళి లెక్కేసుకుని వెంటనే మళ్ళీ 400 అతనికి ఇచ్చేసింది. నేను ఇచ్చింది మీకు 100 రూపాయలే సార్, చెప్పులు 70 రూపాయలు, నాకు రావాల్సింది 30 రూపాయలే, 400 మీరు ఎక్స్ట్రా ఇచ్చారు సార్ అన్నాను. కలర్ బట్టలు ఉన్నాను కదా. ఇటు చూశాడు, చూసి ఎవరు మీరు, ఏ ఊరి మీద అన్నాడు. మందిరంలో నేను సేవ చేస్తా ఉన్నానండి, బ్రదర్ని అండి, సేవకుడినండి నేను అన్నాను. అవునా అన్నాడు. మీ డబ్బులు మాకు అవసరం లేదండి, మేము అట్లా అన్యాయంగా అక్రమంగా తీసుకోము, మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇవ్వాలి అన్నాను. ఆశ్చర్యపోయాడు అతను, పైనుంచి అలాగే చూస్తా ఉన్న డబ్బులు చేతులు పెట్టుకొని. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఇలాంటి పరీక్ష మీ అందరికి వచ్చింది, గుర్తుపెట్టుకో. అది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలైన పొరపాటు నువ్వు ముట్టుకోగాక. భీమవరంలో నేను సేవ చేసేటప్పుడు కానుకలు లెక్కేసి మేమే, అది 2,000 మంది సంఘం. అక్కడ బాగా ఇస్తారు కానుకలు, అందరు నమ్మకంగా దశం బాగా నమ్మకస్తులు. అలాగే దేవుడు వాళ్ళని బాగానే దీవించాడు. పరిశుద్ధమైన స్థలం నిలబడి చెప్తున్నాను, ఏ రోజు కూడా 1 రూపాయి కూడా పాస్ట్గా నడకుండా నేను తీసుకోలే. కానుక పట్టేది నేనే, కానుక బ్యాగ్ నా దగ్గరే ఉండింది, ఆ డబ్బులు తీసుకెళ్ళి జాగ్రత్త దాచిపెట్టేది నేనే, లెక్కేసేది నేనే, బీరువాలో పెట్టేది మేమే. తాళాలు కూడా అక్కడే ఉంటాయి, ఆడబడేసిపోతాడు ఆయన. కింద గమనిస్తే ఆ ఏంటట, అబద్ధ సాక్ష్యం అంట. కింద హృదయంలో నుండి వస్తుందంటే ఇది అబద్ధ సాక్ష్యం. నీ హృదయం నుంచి వచ్చి నిన్ను నాశనం చేస్తుంది ఇది. దేవునికి స్తోత్ర. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవము గల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. రాత్రికాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయంలో నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని, అన్నిటికంటే మోసకరమైనదని, ఘోరమైన వ్యాధి కలదని, హృదయాన్ని గమనించాలని, గమనించి జాగ్రత్తగా నడుచుకోవాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఒకటి, హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయని. 2, దొంగతనములు, వ్యభిచారములు, వేశ్య గమనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, ఇవన్నీ హృదయంలో నుండి వస్తాయని గమనించి అవి నాకు దూరమగును కాక, అవి నా హృదయంలోకి రాకూడదు, నా హృదయాన్ని కాపాడు ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ, దేవా మేము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇటువంటి వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసార జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్యటాత్మను కుమ్మరించండి, మనుడత్ర వెలిగించండి, భయం భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి, క్షమించండి, కనికరించండి. దేవ ఆశీర్వాదం యోగ్యులుగా అందరినీ మార్చండి. మీరు కఠినంగా చూస్తే ఈ భూమి మీద ఎవరు బ్రతకలేరు ప్రభువా. క్షమించండి, కనికరించండి, ప్రతి ఒక్కరిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, తృప్తిపరిచి, సాధ తెచ్చండి. ఆశీర్వాదానికి, అభిషేకానికి, రాజ్యాన్ని యోగ్యులుగా మలచి మార్చి నీ ఘనమైన నామాన్ని మాత్రమై తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరీ ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ముగించబడింది. ఓపికతో వాక్యం అని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.